వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే టెట్ అండ్ ఈసీ ఛానల్. ఈరోజు మనం సృజనాత్మకత అంటే ఏంటో తెలుసుకుందాం. సృజనాత్మకత అంటే కొత్త రకమైన ఆలోచన ప్రక్రియనే సృజనాత్మకత అంటారు. దీన్ని ఫస్ట్ ఎవరు చెప్పారంటే ఆర్ట్ ఆఫ్ థాట్ అనే బుక్లో 1926లో గ్రహం వల్లాస్ మరియు రిచర్డ్ స్మిత్ అనేవాళ్ళు ఈ సృజనాత్మకత గురించి ఈ బుక్లో ఆర్ట్ ఆఫ్ థాట్ అనే దాంట్లో రాశారు. వీటి గురించి డీటెయిల్గా అంటే మనోవిజ్ఞాన శాస్త్ర పరంగా ఇది మనకి మనిషి ఉన్నప్పటికీ మనోవిజ్ఞాన శాస్త్ర పరంగా చెప్పిన మటుకు గిల్ఫర్డ్. సో సృజనాత్మకత అంటే ఏంటంటే క్రియేటివిటీ థింకింగ్, కొత్తగా ఆలోచించడం, ఉన్న విషయాల్లో కొంచెం చేంజెస్ చేసి కానీ ఇంకా కొత్తగా కానీ లేదా దాన్ని అన్నిటిని ఒక దగ్గర చేర్చి కానీ ఆలోచించడమే సృజనాత్మకత. సృజనాత్మకత అంటే ఒక కొత్త ఊహను కానీ కొత్త వస్తువును కానీ లేదా కొత్త విషయంను కానీ ఉత్పత్తి చేసే ప్రక్రియే సృజనాత్మకత అన్నది గిల్ఫర్డ్, విల్సన్, క్రిస్టెన్సన్. ఇది ఎట్లా ఇక్కడ గిల్ఫర్డ్ అంటే గాలిలో ఊహల్ని, వస్తువు అంటే క్రిస్టెన్సన్ మన పిల్లలకు మనం ఏమి ఇస్తాం, కొత్త కొత్త వస్తువులు తెచ్చిస్తాం, అది విల్సన్ అంటే విషయం. అని గుర్తుపెట్టుకోండి. సో ఒక కొత్త విషయం వచ్చినప్పటికీ కొత్త ప్రక్రియ జరిగినప్పటికీ అది మనకి యూస్లెస్గా ఉంటే అది క్రియేటివిటీ కాదు కదా. ఏదైనా ఒక కొత్త వస్తువు వచ్చిందంటే అది మనకు ఉపయోగపడేట్లుగా ఉంటేనే అది క్రియేటివిటీ అవుతుంది. అంటే సృజనాత్మకత అంటే ఉత్పత్తి ప్రక్రియ, ఒక వస్తువును ఉత్పత్తి చేసే ప్రక్రియ మాత్రమే కాదు, అది మనకి ఉపయోగపడేలా మనకి సంతృప్తినిచ్చేదిగా మన అవసరాలను తీర్చేదిగా ఉంటేనే అది సృజనాత్మకత.